దేవుని నామమునకు స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం అండి. ఒకసారి చదువుకుందాము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. ఇక్కడ చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నిన్ను ఏ మాత్రము విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన మనతోనే చెప్పినాడు అన్నమాట. ఈ మాట అనేక చోట్ల అనేక భక్తులకు దేవుడు వాగ్దానం చేశాడండి. అదే మాటనే మనతో కూడా చెప్తున్నాడు. నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను. ఎప్పుడు నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఏమాత్రము విడవను అంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నిన్ను ఎన్నడూ ఎడబాయను, ఏమాత్రం విడవనంటే ఒక్కసారి ఎంత గొప్ప మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఏమాత్రం విడవరండి. అంటే ఎలాంటి సమయంలో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఏ ఇబ్బందుల్లో కూడా, ఎప్పుడు కూడా కానీ ఏ మాత్రం విడవడు. ఇంకా ఘోరంత కూడా విడవడు, వెంట్రుకంత కూడా విడవడు. ఎన్నడూ ఎడబాయడం అంటే దూరంగా పోడు. నీ ఎందుకు నువ్వు తోసేస్తే కూడా ఆయన్ని నీ నుంచి దూరం అవుడు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు కానీ చాలా వరకు మనం తప్పు చేస్తే, మనం పాపం చేస్తే, మనం ఏదైనా వాళ్ళకి విరుద్ధంగా, ఈ లోకంలో ఏదైనా విరుద్ధంగా కార్యాలు జరిగిస్తే వాళ్ళు మనల్ని వెళ్ళిపోరా ఇంట్లో నుంచి, నువ్వు వద్దురా నాకు అంటారు. కానీ ఈయనకి విరుద్ధంగా పాపం చేస్తుంటే కూడా, యేసయ్య ఆజ్ఞ మీరుతుంటే కూడా ఆయన ఏమాత్రం విడవడు. నేను ఎడబాయడు, నేను దూరం చేసుకోడు. ఎప్పుడైనా నా బిడ్డ నా దగ్గర ఉంటాడా? ఎప్పటికైనా నా బిడ్డ నా దగ్గర ఉంటాడా? నా బిడ్డ నా దగ్గర ఉండాలి. నా బిడ్డ నా దగ్గర ఉండాలి. ఎక్కువ వెళ్ళిపోకూడదు. ఎందుకంటే అంత విలువైన వాడు నువ్వు ఎవరికి? దేవునికి. విలువైన వారం మనము ఎవరికి? దేవునికి. కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టుకోవడానికి దేవుడు సమ్మతంగా లేడు. నువ్వు ఎంత దేవునికి విరోధంగా రూపింపబడుతుంటే కూడా, శత్రువులైనా ఎవరైనా కానీ లోకంలో, ఎందుకంటే ఈ లోకాన్ని అంతా దేవుడు ప్రేమించాడు. ఎంతో ప్రేమించి నేను చెప్పిన యోహాను సువార్తలో మనం ఎప్పుడూ వింటుంటాం ఈ వాక్యం. అంతగా ప్రేమించాడు కాబట్టి నేను ఎంత మాత్రం విడవడండి, ఎప్పుడు ఎడబాయడండి. అదే చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం కూడా ఇంత దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే కనీసం కొంచెమన్నా మనం దేవుని వద్ద ఉండాలి. కొంచెమన్నా భక్తి కలిగి ఉండాలి. కొంచెమన్నా మోషే, యెహోషువ ఇలాంటి వారితో పోల్చుకుంటే అంతకంటే కొంచెమన్నా భక్తి కలిగి ఉండాలి. వాళ్ళంత కాకపోయినా కొంచెమన్నా భక్తి కలిగి ఉండాలి. కానీ దేవుడు వాళ్ళలాగా ఇంకా గొప్పగా, అపోస్తలుల పౌలులాగా ఇంకా అంతకంటే గొప్ప భక్తిగా మారిన అపోస్తలులు, శిష్యుల వలె ఎల్లప్పుడూ ఆయనతో స్నేహం చేస్తున్న వాళ్ళ వలె, అబ్రహాం ఏ విధంగా స్నేహం చేశాడో ఆ విధంగా ఇలా దేవుడు తన బిడ్డలు తనతో ఉండాలని, తనతోనే ఉండాలని, ఎల్లప్పుడూ నన్నే పూజించాలని ఆయన కోరుకుంటున్నాడు. అప్పుడు ఎప్పుడైతే మనము దేవుడితో అలా ఉంటామో ఆయన మన ద్వారా అనేక అద్భుతాలు జరిగిస్తాడు. మన జీవితంలో జరగాల్సిన కార్యములన్నీ జరిగిస్తాడు. కాబట్టి ఆ కార్యములన్నీ జరిగించుకోవాలి, మనం అన్నీ పొందుకోవాలంటే, ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే దేవునితో మనం నడవాలి. కానీ ఈ వాగ్దానం ఎప్పుడూ ఆయన మనతోనే ఉంటుంది. మనం ఆయన ద్వారా కార్యాలు పొందుకోవాలి, అద్భుతాలు పొందుకోవాలి. ఆయన సృష్టిగా మనము
ఆయన ఎందుకు మనం సృష్టించాడో ఆ సృష్టి యొక్క ధర్మం మనలో నెరవేర్చబడాలంటే ఆయనతో మనం ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో మనం గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, నాతో కూడా మాతో కూడా మీ బిడ్డలతో కూడా మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. ఇదిగో మీరే మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా తండ్రి నా ప్రభా, ఇదిగో ఏ బిడ్డ కూడా తండ్రి నా ప్రభా, అయ్యా తండ్రి నేను విడిచిపెట్టిపోకుండా ఉండటకు మాకు సహాయం చేయండి. ఎవరు కానీ నేను విడిచిపెట్టిపోకూడదు ప్రభా. నువ్వు మమ్మల్ని ఎంత మాత్రం విడవు ఎడబాయని దేవుడు కనుక అయినా మాకు సహాయం చేయండి. మమ్మల్ని దీవించి ఆశ్రయించి మీ సృష్టికి అయ్యా మీ సృష్టిలోని మీ చిత్తాన్ని నెరవేర్చి మీ నామాన్ని కనపరుచుకుంటారని మీకే మహిమ అంతా ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.